ఇంటి పేర్లు వంశాలు గడిది గుడ్డు ఇట్లు నేను నమ్మను. అయితే అన్ని భుజకీర్తులు నువ్వు తగిలించుకున్నావు నీకు ఇష్టమైనప్పుడు. ఇప్పుడు నాకు ఎవరు లేరని చెప్తున్నావు. ఇన్ని చేసావు, ఇవన్నీ అయిపోయినా సరే హైలైట్ పాయింట్ నీ మామెళ్ళి, నీకు పిల్లనిచ్చిన మామెళ్ళి ఆ పార్టీలోకి వెళ్ళి ఇష్టారీతిని చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే ఏం చేసావు? అలాగే చంద్రబాబు నాయుడు వైఫ్ని గురించి, భువనేశ్వర్ గారి గురించి, నీకు అత్తయ్యగా, నీకు సొంత మేనత్త, నువ్వు ఆ రక్తం అనుకుంటున్నావు కదా, నీ సొంత మేనత్తను పట్టుకొని ఆమెది క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే నీకు నీ సొంత చెల్లెలు ఎవరు భువనేశ్వరి గురించి ఆ పార్టీ వాళ్ళు కార్టూన్లు వేశారు ఇష్టానికి. సింగపూర్ ఎందుకు వెళ్తుంది పొద్దాక? ఇష్టం లేదు ఈ మొగుడిని చేసుకోవడం, అందుకే సింగపూర్లో బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని ఇష్టారీతిని మాట్లాడారు. అవన్నీ మాట్లాడుతుంటే నీ మనసు ఎట్లా ఒప్పుకుంది? నువ్వు అసలు ఎన్ని కాదని నువ్వు నిలబడి ఉన్నట్లయితే, అయినప్పటికీ వీళ్ళు సపోర్ట్ ఇవ్వకపోతే వీళ్ళ మొహం మీద ఊసేవాళ్ళు. నువ్వు కరెక్ట్గా ఉండి ఉన్నట్లయితే, వీళ్ళు సరిగా లేకపోతే మనమే చూద్దామండి. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏ కుటుంబంలోకైనా ఒక భార్య ఉండగా ఇంకొక స్త్రీని నా భార్య అని తీసుకొచ్చారనుకోండి, ఆ కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేస్తారా చెప్పండి? చేయలేరు. అక్కడికే డైజెస్ట్ చేసుకొని అక్కడికి యాక్సెప్ట్ చేశారు. పెళ్ళైన వ్యక్తితోటి సహజీవనము అంటే అదేమి చిన్న విషయం కాదు. మరి అలాంటప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? అసలు ఇలా యాక్సెప్ట్ చేసేటట్లయితే పెద్దోళ్ళు కుదర్చడం దేనికి, పెళ్ళిళ్ళు జరగడం దేనికి? అసలు పెళ్ళి అనే ఒక తంతు ఎందుకుంది? అయినప్పటికీ ఆ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసింది. తర్వాత లేట్రాన్ డైజెస్ట్ చేసుకున్నారు. ఆమె ఎంత మహానుభావురాలు కాకపోతే హరికృష్ణ వైఫ్ నీ పెళ్ళికి వస్తుంది? మీ మదర్ కాకోకుండా హరికృష్ణ మొదటి భార్య కళ్యాణ్ రామ్ తల్లి పెళ్ళికి వచ్చింది. ఎవరు వస్తారండి అట్లా? నిజానికి ఏదో అంటారు, మహాశ్రమ మొగుడు పెళ్ళికి వెళ్ళింది అంటారే, అట్లా ఎవరు వస్తారు చెప్పండి? ఇన్ని జరిగినాయి కదా. ఇన్ని జరిగిన తర్వాత కూడా నువ్వు ఈరోజు నాకు ఎవరు లేరు అంటే, ఈ సినిమా వాళ్ళకి సినిమా డైలాగులు అలవాటు అయిపోయినాయి. వచ్చేసి నాకు ఎవరు లేరు, ఎవరైనా ఎందుకుంటారు? నువ్వు చేసే పనులన్నీ ఇట్లా చేసి. ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజున వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టిన దాని దగ్గర మొన్న 24 ఎలక్షన్స్లో తెలుగుదేశం గెలిచిన రోజున కార్యకర్తలందరూ అక్కడికి వెళ్ళి ఆ హెల్త్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి ఆ లెటర్స్ పీకి కాళ్ళ కిందేసి తొక్కారు. ఇంతకంటే ఒక వ్యక్తికి అవమానం ఇంకోటి లేదు. తన తండ్రికి మంచి చేయబోయి తండ్రి పేరు పెట్టాలి అనే ఉద్దేశంతో ఎన్టీఆర్ పేరు తీసేసినందుకు తన తండ్రికి ఎంతటి అవమానం చేశాడు ఆ కొడుకు. చేతులారు చేసినట్టేగా జగన్మోహన్ రెడ్డి. అసలు ఇంకొక కొత్త యూనివర్సిటీ పెట్టాడు అనుకోండి, అక్కడికి వెళ్ళి లెటర్లు బీకేవాళ్ళు ఎవరు బీకరు? అసలు దాని గొడవే లేదు, ఆ గొడవే లేదు. నువ్వు చేసిన ముదనష్ట పనికి అసలు ఇలాంటి కొడుకు మటుకు ఇదంతా నీకు నందమూరి కుటుంబం మీద ఉన్న కోపం. నీకు అంత కోపం ఉంటే నీ తల్లింటి పేరు పెట్టుకో, నందమూరి తీసిపారే. ఎందుకు చెప్పుకోవటం రక్తం అదే అని? ఎన్టీఆర్ అనే పేరు ఎందుకు తాత పెట్టాడని కదా పెట్టుకున్నావు. అందుకని నువ్వు ఎన్ని చేసి ఈరోజు నీకు కొంచెం భయం వేసిందేమో, ఒక ఇన్సెక్యూరిటీ వచ్చిందేమో, అందుకే నువ్వు వీళ్ళెవరున్నా లేకపోయినా మీరున్నారు నాకు చాలు అని చెప్పి అభిమానులకి జోలబాడుతున్నాడు. అది నచ్చలేదు. ఇప్పుడు మీకు మీ అభిమానుల మీద ఏమైనా ప్రేమ ఉంటే, ఏ సినిమా యాక్టర్ అయినా గుర్తుపెట్టుకోండి, టికెట్ రేట్లు పెంచే దగ్గర నా అభిమానులకు అన్యాయం చేయొద్దు. 700 600 టిక్కెట్లు చెయ్యొద్దు. వాళ్ళ జేబులకు చిల్లులు పెట్టొద్దు. అభిమానాన్ని మీరు డబ్బులతోటి కొలవద్దు. ఖచ్చితంగా నా అభిమానులు కాబట్టి వాళ్ళు ఫస్ట్ షోకి వెళ్ళాలనుకుంటారు, లేదంటే సెకండ్ షోకి వెళ్ళాలనుకుంటారు, మొదటి వారంలోనే సినిమా చూడాలనుకుంటారు, రెండో వారంలోనే సినిమా చూడాలనుకుంటారు. మీరు టికెట్లు పెంచొద్దు అని చెప్పు. నీకు అంత అభిమానం ఉంటే, నిజంగా నీకు అంత అభిమానమే ఉంటే. కానీ ఇవాళ నువ్వు చక్కగా వాళ్ళకి ఏమంటారు, పెదాల మీద పప్పలు పండించేస్తున్నావు. నా అభిమానులు అని గుండెలు బాధేసుకుంటున్నావు. అంత అక్కర్లేదు బాబు.
రేపు నీ సినిమాకి టిక్కెట్లు పెంచితే గనక ఒప్పుకో మాకు, నువ్వు అవసరమైతే నా రెమ్యునరేషన్ తగ్గించుకుంటాను నేను, అంతేగాని నా అభిమానులు జేబులకు చిల్లులు పెట్టద్దు అని మీరు అన్నట్లు చెప్తే చాలా బాగుండేది. చూద్దాం జూనియర్ ఎన్టీఆర్ అయినా నిజానికి మరి, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి లేకపోయింది ఆ బుద్ధి, ఇంకా అంతకుముందు హీరోలకి లేకుండా అల్లు అర్జున్కి వీళ్ళకి ఎవరికి బుద్ధి లేకుండా పోయింది. ఓపెన్ చేశారు టికెట్ రేట్లు. అట్లా కాకుండా ఇష్టమైనప్పుడు వెళ్ళి చూసుకుంటారు. మీకు వారం రోజుల్లోనే